ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి బండరాయిలా నిల్చున్నావు? అడుగుతున్నారు కదా, మాట్లాడవే. చీరెందుకు కట్టుకోలేదు? అదేంటి పిన్ని అలా అంటున్నారు? చెప్పాను కదా మీకు, చీర కనిపించట్లేదు అని. బయట పడేసావంట కదా. లేకపోతే నీ రూమ్ లో ఉండాల్సిన చీర వదిన చేతిలోకి ఎలా వస్తుంది? ఏమో వదినా, ఆవిడ రేంజ్ కి చీర చీప్ గా అనిపించిందేమో. నేను నిజమే చెప్తున్నాను పిన్ని, చీర నిజంగానే కనిపించలేదు. అయినా అంత ప్రేమగా నాకు చీరిస్తే నేనెందుకు అవమానించాలనుకుంటాను? నేను చీర బయట పారేయలేదు. జగదాత్రి చెప్తున్నది నిజం, జగదాత్రి చెప్తున్నది నిజం, జగదాత్రి చెప్తున్నది నిజం, జగదాత్రి చెప్తున్నది నిజం. అవును, జగదాత్రి ఆ చీరని బయటపడేయలేదు. ఆ చీరని బయటపడేయడం నేను చూశాను. ఏంటి వదిన, చూశాను అంటుంది. కొంపతీసి నిన్ను కాని చూసిందా? తెలియడం లేదు వదినా, ఆవిడ మాట్లాడేది చూస్తుంటే చూసినట్టే ఉంది. దేవుడా, మనమే పడేశామని వైజయంతి గారికి తెలిస్తే ఎంత గొడవ చేస్తుందో ఏంటో. ఏందమ్మీ నువ్వు చెప్పేది? పడేయడం నువ్వు చూసావా? ఎవరు పడేశారమ్మా? మనిషిని చూడలేదు బామ్మగారు, కానీ కిటికీలో నుంచి పడేయడం చూశాను. ఎవరు ఏమన్నా భరిస్తుంది, ఎవరికి ఏ అవసరం ఉన్నా చేస్తుంది, పనికి ముందుంటుంది. అలాంటి జగదాత్రిని ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇంత ద్వేషిస్తున్నారు? ఇంత ద్వేషాన్ని చూపిస్తున్నా అంత ప్రేమగా ఎలా ఉండగలుగుతుంది? కేదార్ కుటుంబం ఎంత అదృష్టవంతులో. జగదాత్రి లాంటి అమ్మాయి కోడలుగా రాబోతుంది. అసలు ఈ చీర ఎందుకు పడేశారో, ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలియాలంటే ఈ చీర ఇక్కడే ఉండాలి. ఆ పడేసింది ఈ అమ్మే అయ్యిండొచ్చు కదా కౌశికి? కాదు పిన్ని, అవి జగదాత్రి చేతులు కాదు. అయినా మీరు జగద్దాత్రికిచ్చిన చీర పడేసే అంత అవసరం ఎవరికుంది? తెలీదు బామ్మగారు, కానీ మీ ఇంట్లో వాళ్ళని అనిపించింది. అయినా ఆ చీరను పడేసే అవసరం నాకేంటండి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.